తాజా 30. గౌరవనీయులు పెద్దలు, నాకు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నానండి. సీఎం గారిని ఎదురు చూస్తుంటే నాకు ర్యాంక్ వచ్చిన కంటే ఇంకా ఎక్కువ సంతోషం ఉందండి. ఎప్పుడో టీవీలో చూసేవాడిని. గౌరవనీయులు పెద్దలు, పూజనీయులు సీఎం గారికి, వేదికను అలంకరించిన మిగతా పెద్దలందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారాలండి. ఎప్పుడు నేను నా దీంట్లో నాలో ఆత్మస్థైర్యం తగ్గిపోయినా సరే యూట్యూబ్లో కానీ మిగతా దీంట్లో సీఎం గారి స్పీచ్ వినేవాడినండి. అది ఎంతో ఎనర్జెటిక్ అండి, ఎంతో ఎనర్జెటిక్ ఇచ్చేది. అసలు ఫెంటాస్టిక్ అండి. అది నాకు ఆయనే స్ఫూర్తి అనమాట. పూర్తిగా ఎన్నో కార్యక్రమాలు, అసలు మన ఆంధ్రప్రదేశ్కి ఆయన ఒక బ్రాండ్ అండి. ఆయన ఉంటే ఇంకా పూర్తిగా నాకు అనిపిస్తుంటుంది, ఒక 30 ఏళ్ళు సీఎంగా మన సారే ఉంటే ఎంతో బాగుంటుందనేసి నాకు అనిపిస్తుంటుందండి. నిజంగా చాలా చాలా కార్యక్రమాలు అండి. ఉదాహరణకి మన నదుల అనుసంధానం కానివ్వండి, మొన్న డిమానిటైజేషన్లో మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఎవరా అని ప్రధానమంత్రి గారు మోడీ గారిని, సీఎం గారిని తీసుకొచ్చి ఒక కమిటీ వేశారండి. కమిటీ రిపోర్ట్స్ కూడా నేను చదివాను, చాలా చక్కగా ఉన్నాయండి. ఇంకా చాలా వేరియస్ ప్రోగ్రామ్స్ అండి. ఎస్పెషల్లీ మా ఎడ్యుకేషన్ సంబంధించి తీసుకొస్తే అసలు మిడ్ డే మీల్ అనే కార్యక్రమాన్ని మొదట మన స్టేట్లో ఇంతకుముందు ప్రారంభించింది ఆయనేనండి. నాకు బాగా గుర్తు. తర్వాత నేను పూర్తిగా ప్రైమరీ ఎడ్యుకేషన్ నుండి సెకండరీ ఇంటర్మీడియట్ వరకు పూర్తిగా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను సార్. తెలుగు మీడియంలోనే చదువుకున్నాను సార్. డిగ్రీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుకున్నాను సార్. నేను 2006 డిఎస్సిలో ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యి ఇప్పటి వరకు పనిచేశాను సార్. అయితే ఇంకా అనేక రకాల కార్యక్రమాలు నాకు ఎంతో స్ఫూర్తినిస్తాయండి. ఆయన మాట తిరిగి నాకు ఇప్పటికీ బాగా గుర్తండి. హుదూద్ తుఫాన్ వచ్చింది. హుదూద్ తుఫాన్లో అసలు ఆయన చేసినది వండర్ అండి, అసలు అద్భుతం. మాటలు చెప్పడానికి చాలావండి. అటువంటిది ఒక చిన్న బస్సులో కూర్చొని ఎటువంటి ఇది లేకుండా పగలు రాత్రి అందులోనే గడిపి ఆయన స్వయంగా రంపం పట్టుకొని చెట్లు అవన్నీ కోసి అసలు అద్భుతం అండి. అప్పుడు ఒకసారి చిన్న విషయం మీద నేను సెక్రటేరియట్కి వెళ్తే అక్కడ సెక్యూరిటీని అడిగితే, సార్ అంటే ఉదయాన 7:30 ఆ టైంకి క్యారేజ్ పట్టుకొని వచ్చారంటండి. మళ్ళీ రాత్రి 10:30కి ఇంటికి వెళ్ళారండి. నాకు అసలు ఒక మనిషేనా లేకపోతే యంత్రం ఏదైనా ఈయన అనేసి అనిపించిందండి. నిజంగా ఇంత ఎనర్జెటిక్, ఇంత డైనమిక్ అంటే నేను ఎక్కడా చూడలేదండి. ఈరోజు ప్రత్యక్షంగా ఇలా చూసేసరికి నా మాటలు రావట్లేదండి. అసలు నిజంగా మీరే నాకు స్ఫూర్తి అండి. ఈరోజు నేను ఈ ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అయ్యి థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్. ఇంకోటండి, నేను ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ అయినప్పటికీ రిటర్న్ ఎగ్జామ్లో 936 మార్కులు వచ్చాయండి. ఫస్ట్ ర్యాంకులకు 927 మార్కులే వచ్చాయి. అంటే ఒక రకంగా తెలుగుకి యూపీఎస్సీ ఈ సంవత్సరం పట్టం కట్టిందండి. ఎప్పుడూ సార్ ఒకటే చెప్తుంటారు, మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి పర్లేదు, కానీ మాతృభాషను మాత్రం వదలొద్దు, విడిచిపెట్టొద్దు, మాతృభాష బాగా స్ట్రెస్ చేయండి అనేసి అంటారు. నిజంగా యూపీఎస్సీ ఈ సంవత్సరం జాతీయ స్థాయిలో తెలుగు పట్టం కట్టారని నేను పూర్తిగా తెలుగులోనే మెయిన్స్ ఎగ్జామ్ రాశాను, తెలుగులోనే ఇంటర్వ్యూ చేశానండి. తర్వాత ఇంకొకటండి, పూర్తిగా నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నానండి. సార్ ఎప్పుడు అంటుంటారు, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లు అత్యంత ప్రతిభావంతులు, డిఎస్సి ఆంధ్ర డిఎస్సి అనే దాన్ని తీసుకొచ్చి దాంట్లో సెలెక్ట్ అయ్యి వస్తారు, చాలా ప్రతిభావంతులు, చాలా విషయాలు వాళ్ళ దగ్గర ఉంటాయి, అక్కడ చదువుకోండి అని అంటుంటారు. నిజంగా నేను అక్కడ నుంచి వచ్చిన వాడినండి. అదే స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. నిజంగా ఈరోజు నా జీవితంలో మధురానుభూతి అండి. ఎప్పటికీ గుర్తుండిపోతారు సారు. సార్ నేను మోస్ట్ ప్రాబుల్లీ ఇక్కడే క్యాడరే రావచ్చు అని అనుకుంటున్నాను సార్. అవును సార్, మీ దగ్గర మీ తాలూకా సలహాలు, సూచనలు, మీ తాలూకా అనుభవాన్ని ఉపయోగించి నాకు ఏ బాధ్యత ఇచ్చినా సార్ నిర్వర్తిస్తాను సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకా మా మేడం గారు సార్, బాలలత గారు నాకు స్ఫూర్తినిచ్చారు సార్. ఆమె గైడెన్స్, ఆమె కోచింగ్, ఆమె దీంతో నేను ఇంతటి పెద్దది తీసుకొని వచ్చాను సార్. అండ్ 2004-2006లో మాకు ఎం రామారావు గారు అని ఇక్కడ ఉన్నారు సార్, కలిశారు. ఆయన మా డైట్కి వచ్చి చాలా స్ఫూర్తిదాయకమైన గ్రూప్ 1 ఆఫీసర్గా అప్పుడు ఉండేవాళ్ళు, స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. అది ఇన్స్పిరేషన్ నాలో తీసుకొచ్చింది సార్. రియల్లీ ఆయన కూడా చాలా గ్రేట్ సార్ నిజంగా. అవును సార్, అవును సార్ నిజంగా. తర్వాత మనసు పెట్టి చదవాలి, ఇష్టంగా చదవాలి. మా అమ్మా నాన్నండి, మా అమ్మా నాన్నండి, వీళ్ళు పూర్తిగా వ్యవసాయ కూలీలండి, రెక్కాడితే డొక్కాడిని బతుకులండి. మాకు ఇంటర్మీడియట్ వరకు మా ఇంటికి కరెంట్ లేదండి. అప్పుడే నాకు బాగా గుర్తు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేటప్పుడు 400కి మీటర్ చొప్పున, అప్పుడు ఇంతకుముందు 3000 మీటర్ కరెంట్ మీటర్ రావాలంటే 400కి చంద్రబాబు నాయుడు గారు మీటర్స్ ఇచ్చారండి.
ఆ మీటర్తో నేను ఇంటర్మీడియట్ ఉండేటప్పుడు మా ఇంటికి కరెంట్ వేసుకున్నామండి. అప్పటి వరకు మరి పూరి గుడిసండి. అది నాకు బాగా గుర్తు. వీళ్ళిద్దరు కూడా పూర్తిగా వ్యవసాయ కూలీలండి. అండ్ మా అన్నయ్య ఎక్కడ ఉన్నారండి, రోనక్ కోదండరావు. ఒక రకంగా 80% యొక్క విజయం ఆయనకే చెందుతుందండి. ఒకసారి ఆయనకి కూడా స్టేజ్ మీద స్ఫూర్తిదాయకం అండి. ఈ రోజులో ఒక ఉద్యోగం 2 ఉద్యోగాలు వస్తే యువత కాలర్ ఎగరేస్తారండి. ఆయన 14 గ్రూప్ ఏ ఉద్యోగాలు సాధించారండి. ఇంతకుముందు ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు. ఎయిర్ ఫోర్స్లో పనిచేయడం వల్ల ఆయనకి విడిచిపెట్టకపోవడం వల్ల ప్రతిసారి ఎగ్జామ్ రాయడము, పాస్ అవ్వడము, బ్యాంక్ పీఓస్, ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, తర్వాత LIC ఏఏఓ, యునైటెడ్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏఓ, SBI PO, ఇలా రకరకాల పరీక్షలు ఆయన రాశారు. 14 ఉద్యోగాలు వచ్చాయండి. ఆయనే నాకు స్ఫూర్తి అండి. 80% ఈ క్రెడిట్ అంతా ఆయనకేనండి చెందుతుంది. నిజంగా ఆయన లేకపోతే నేను ఇంత పెద్ద విజయం సాధించేవాడిని కాదు. ఇదండి ప్రస్థానం. నేను ఈ సందర్భంగా యువతకి అంతటికీ చెప్పే విషయం ఏంటంటే చెప్పే విషయం ఏంటంటే అండి, మీరు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా, మీరు ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నారా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నారా, ఇదేమీ అవసరం లేదండి. సార్లాగా సీఎం గారి లాగా కఠోరమైన దీక్ష, కఠోరమైన శ్రమ ఉంటే సాధించలేనిది ఏమీ లేదండి. 3 ఏళ్లలో నిరూపించారు. అమరావతి ఒక సీడ్ క్యాపిటల్ని పూర్తిగా ఒక స్వరూపాన్ని మార్చి చూపించారండి. మన సొంత రాష్ట్రం నుంచి పరిపాలన ఎలా చేయాలో నిరూపించారండి. అండ్ అందులో భాగంగా నేను కూడా ఈ థర్డ్ ర్యాంక్ వచ్చింది. ఎవ్వరు కూడా పేదరికం ఇవన్నీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దండి. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత మరిన్ని ర్యాంకులు భవిష్యత్తులో IAS ఆఫీసర్ని మన రాష్ట్రానికి అందిస్తారని నేను కృతజ్ఞత పూర్వకంగా తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చిన అందరికీ. గోపాలకృష్ణ గారు, నీకు ఒక అజెండా పెడుతున్నా. ఎప్పుడు దాకా సర్వీస్ ఉంటుంది? నీకు సర్వీసులో ఎప్పుడు దాకా ఉంటావు? 30 ఏళ్ళు, 2047 వరకు ఉంటావు. నేను 2050కి ఒక విజన్ ఇచ్చాను. నేను ఇచ్చిన విజన్ ఏంటంటే 2050కి తలసరి ఆదాయం కుటుంబానికి 1,75,00,000 రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల ఆదాయం రావాలి. అది సాధించడానికి రాత్రింబగళ్ళు పనిచేస్తానని నువ్వు శపథం చేసి పనిచేయాలి. తప్పకుండా సార్, మీ ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను సార్. నా శాయ శక్తిలా ప్రయత్నిస్తాను సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఆ తల్లిని మాట్లాడచ్చు. ఒక్క నిమిషం మాట్లాడు తల్లి, ఒక్క నిమిషం చెప్పు. నువ్వు చెప్పు. సీఎం గారికి నా నమస్కారం. దగ్గర పెట్టుకో మైక్ దగ్గర పెట్టు. సీఎం గారికి నా నమస్కారములు, ఈ సభకి నా వందనములు. సీఎం గారు ఇచ్చిన డ్వాక్రీ మహిళలుగా నేను ఉండి, డ్వాక్రీ లీడర్గా మా ఊరిలో నేను ఉండి పేద ప్రజలకు నేను కూడా కొంత హెల్ప్ చేసి, సీఎం గారు ఇచ్చిన డ్వాక్రీ మహిళ రుణముతో నేను ఎంతవరకు పిల్లడికి లాగించిన, నాకు ఏమీ లేదు. నీకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. రుణపడి ఉన్నాను. ఒక మహిళ, మీరు చూడండి, మనం అందరం కూడా అనుకుంటాం ఏదో పెద్దవాళ్లే బాగా చదువుకుంటారు, వాళ్లే తెలివైన వాళ్ళు, చిన్నవాళ్ళని చదువుకోలేమనుకుంటారు. ఆ తల్లి ఒక డాక్రా మహిళ. ఇప్పుడే గోపాలకృష్ణ గారు చెప్పినట్టు తల్లి తండ్రి ఇద్దరు కూడా కూలి పని చేసుకున్న అన్న అయితే ఒక స్ఫూర్తిదాయకంగా తయారయ్యాడు. దాంతో బ్రహ్మాండంగా కష్టపడ్డాడు. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయి ఒక పూరి గుడిసె నుంచి వచ్చిన వ్యక్తి IAS అయ్యాడంటే, 3వ ర్యాంక్ వచ్చిందంటే ఇది ఒక చరిత్ర. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని, అభినందనలు కూడా తెలియజేయాలి. మీ పిల్లలు కూడా ఇదే స్ఫూర్తిదాయకంగా ఉండాలి, సమాజానికి ఆదర్శం కావాలి. నేను ఎందుకు ఈరోజు చూపిస్తున్నానంటే, ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదివిన పిల్లలు, గవర్నమెంట్ స్కాలర్షిప్తో చదువుకున్న పిల్లలు ఈరోజు అచంచలమైన విశ్వాసంతో, ఒక మాటలో చెప్పాలంటే మట్టిలో మాణిక్యాలుగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వచ్చిన ర్యాంకర్స్ అందరినీ చూస్తే సాధారణ వ్యక్తులే. వీళ్ళేం అసాధారణమైన వ్యక్తులు కాదు, పెద్ద పెద్ద కుటుంబాల వ్యక్తులు కాదు. అది చూసిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.